నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్‌ట్యాగ్ యూ. అల్లు అర్జున్ రాజకీయాల్లో ప్రవేశం అవుతున్నారా? పార్టీ పెట్టబోతున్నారా? ఆంధ్రప్రదేశ్‌లో కాపు ఓట్లన్నిటిని ఒక రకంగా మొత్తం పోలరైజ్ చేయబోతున్నారా? ఇది సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రధాన చర్చ. మనం చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ జూలై 18న ఈ నెల ఆయన సంఘ సేవ పేరుతో ముందుకొచ్చి ఒక సంవత్సరం తర్వాత పార్టీ పెట్టి రాజకీయ అరంగేట్రం చేస్తారని చెప్పి ఏకంగా ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఈ రోజు అల్లు అర్జున్ కూడా రాజకీయ ప్రవేశం చేసి కాపు ఓట్ బ్యాంక్ అన్నిటిని పోలరైజ్ చేయడానికి ప్రయత్నిస్తారని ఇంకొక సమాచారం నడుస్తుంది. ఇది ఒక ప్రధాన వెబ్సైట్లో వైసీపీకి సంబంధించిన ఒక వెబ్సైట్లో కూడా న్యూస్ చక్కర్లు కొట్టడం మొదలైంది. దాంతోనే అసలు జనాలందరూ ఫోకస్ చేశారు. పార్టీ లేదా పుష్ప అంటే పార్టీ ఉంది పుష్ప అన్న స్టేజ్కి వచ్చేసారు ఈరోజు. మనం చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ని అల్లు అర్జున్ తెగ కలుస్తున్నారు. దానిపైన ఊహాగానాలు మొత్తం చిత్రీకరించేశారు. ఏంటంటే ప్రశాంత్ కిషోర్ని కలిసి పార్టీ పెట్టి పొలిటికల్గా అరంగేట్రం చేసి పుష్ప తర్వాత తనకు వచ్చిన ఫేమ్ని ఎన్కాష్ చేసుకుని ఒక ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా చేయాలని చెప్పి ప్రయత్నాలు మొదలవుతున్నాయా అని. ఇది కాకుండా సోషల్ మీడియాలో అల్లు అరవింద్ గారు ఆపుతున్నారని, వెళ్ళొద్దని, పాలిటిక్స్లోకి వెళ్తే మళ్ళీ మనకి ఇబ్బందులు అవుతాయి, వెళ్ళొద్దు అని క్లియర్గా ఆయన ఇండికేషన్ ఇస్తున్నారన్న న్యూమర్స్ కూడా వస్తున్నాయి. ఇది కాకుండా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అల్లు అరవింద్ పైన మనం చూసుకుంటే పరకాల ప్రభాకర్ గారు డైరెక్ట్ ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్లోనే కూర్చుని ఆయన పైన బురద మట్టి అన్ని వేసి వెళ్ళిపోయారు. దానివల్లే చాలా వరకు సీట్లు అమ్ముకున్నారన్న విషయం పైన కూడా ఆ రోజు చాలా చర్చనీయాంశమైంది. నేను అనుకున్నటువంటి దారిలో కాకుండా దారి తప్పుతోంది, టికెట్లు అమ్ముతున్నారు, ఎక్కడక్కడ ఆలోచన పడుతున్నారు అనేది నాకు తెలిసిన తర్వాత ఎన్నికలకు ముందే నేను పార్టీ నుంచి బయటకు వచ్చాను. అలాంటి అల్లు అరవింద్ గారి కుమారుడు ఈరోజు అల్లు అర్జున్ రాజకీయ ప్రవేశం అంటే కొంచెం ఒక రకంగా అని చూస్తారు ఖచ్చితంగా. దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ వీళ్ళ ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయి ఉన్నారు. కాపు ఓట్స్ అన్నీ కూడా పోలరైజ్ అయ్యి ఆయన వెంటే ఉంటాయి. ఈయన పార్టీ పెట్టడం వల్ల ఎవరు కొరుగుతుంది అంటే, ఒకవేళ ఈయన పార్టీ పెడితే వైసీపీయే పెట్టించాలి, ఇంకెవరు ఉండరు దీని వెనకమాల. ఇది జరుగుతున్న చర్చ. నేనే సొంతంగా చెప్పట్లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్. సో వైసీపీ వాళ్లే పెట్టి కాపు ఓట్లన్నీ పోలరైజ్ చేయించి చీల్చడానికి ఇతనితో పార్టీ పెట్టిస్తారు అని చెప్పి నడుస్తున్న చక్కర్ రూమర్. కానీ ఒక్కసారి మనం నేపథ్యంలోకి వెళ్ళి చూసుకుంటే ఆ వాక్యూమ్ గ్యాప్ అనేది ఏపీలో లేదు. పక్క రాష్ట్రంలో విజయ్ రావటం వేరు, ఇక్కడ అల్లు అర్జున్ రావటం వేరు. చాలా తేడా ఉంది ఆ రెండింటికి. మనం చూసుకుంటే పక్క రాష్ట్రంలో విజయ్ 50 ఏళ్ల ద్రవిడన్ పరిపాలన నుంచి ఒక వాక్యూమ్లో లిటరలీ ఒక అవుట్స్ప్లడ్జ్ అయ్యి పార్టీ పెడితే కింగ్ మేకర్ అవుతాడు అనుకుంటే ఏకంగా కింగ్ అయిపోయి కూర్చున్నాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు. ఆయన కంటే ఫాస్ట్గా ఎవ్వరూ వర్క్ చేయలేరు అన్న స్టేజ్లో వెళ్ళిపోయాడు ఆయన. ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అదే రీతిలో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడదామంటే ఇక్కడ రాజకీయ పరిణామాలు వేరుగుంటాయి. కాపు ఓట్లు పోలరైజేషన్ పక్కన పెట్టండి, డిపాజిట్లు వస్తాయి అనే విషయం కూడా చాలా ఆలోచించాలి. లాస్ట్ టైం అల్లు అర్జున్ వెళ్ళి చూసుకుంటే వైసీపీ క్యాండిడేట్కి ప్రచారం చేశారు. అప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కూటమిలో ఉన్నప్పుడు రెండుగా చీలిపోయారు అభిమానులు. అది అప్పుడు చాలా క్లియర్గా జరిగింది. జరిగిన తర్వాత ఎక్కడ మళ్ళీ రాజకీయ ఊస్ అనేది ఎత్తలా. అండ్ ఇది కాకుండా అల్లు అర్జున్ గారి మామగారు కూడా రాజకీయాల్లో ఉన్నారు. సో ఈయన రాజకీయ అరంగేట్రం చేస్తాడు. దానికి ప్రశాంత్ కిషోర్ని ఎంచుకున్నాడు అనుకోండి, ఇతనికంటే పెద్ద దెబ్బ ఎక్కడ తగలదు. ప్రశాంత్ కిషోర్ కోడికత్తి, గులకరాయి, రక్తం, కొన్ని కొట్టించుకోవడాలు ఇలాంటి డ్రామాలు తప్ప ఇంకేవి పండించలేడు. అదొక అవుట్డేటెడ్ ప్రొసీజర్ ఫర్ ఎలక్షన్స్. అతని ప్రచారం అనేది పరమ చండాలంగా ఉంటుంది. అతన్ని ఎన్నుకున్నారంటే ఒకవేళ ప్రచారకర్త కింద వ్యూహరచన చేయడానికి ఇంతకంటే ఫ్లాప్ ప్యాన్ ఇంకోటి ఉండదు. ఒకవేళ పెట్టాలనుకుంటే ఆయనకైనా సిన్సియర్గా పెట్టుకోవడం వేరు. సామాజిక సేవ చేస్తారంటే ఈయన కూడా వచ్చిన తర్వాత మళ్ళీ ఈయన కూడా పార్టీ పొలిటికల్ అరంగేట్రం చేస్తారంట. ఈ రకంగా చూసుకుంటే చిరంజీవి గారే అప్పుడు పార్టీ పెట్టి అంతంత మాత్రంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. 3, 2, 1 ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ లో కలిపేశారు. ఆ రోజు సిచ్యువేషన్ అంత ఎంకరేజింగ్ లేదు నిజం చెప్పాలంటే. ఆ రోజు నిజంగానే అప్పుడు వాక్యూమ్ లేదు, ఇప్పుడు వాక్యూమ్ లేదు. జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే అల్లు అర్జున్ వచ్చేసి పార్టీలు పెడితే రెడ్ కార్పెట్ వేసే సిచ్యువేషన్ అయితే ఏపీలో లేదు. పోలరైజేషన్ ఆఫ్ కాపు ఓట్స్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ వైసీపీ అంటే ఈ ప్రణాళిక ఎలా వెళ్తుందో ఎవరికి తెలియదు. బట్ ఇది కేవలం ఊహాగానమా అనుకోవడానికి కూడా తీసిపడడానికి లేదు. ఎందుకంటే ఇది ఒక వైసీపీ వెబ్సైట్లో చాలా హల్చల్ చేసే న్యూస్ కాబట్టి అస్సలేమీ మ్యాటర్ లేకపోతే ఇంత పొగ బయటకు వస్తుందా? అండ్ అల్లు అర్జున్, అల్లు అరవింద్ మాటను పక్కన పెట్టి వస్తారా? అదే కుటుంబం నుంచి
ఇద్దరు ఫిలిం సెలబ్రిటీస్ని ప్రజలు ఆమోదిస్తారా? ఇది కాకుండా కాపు ఓట్లు అనేవి ఒకసారి ప్రజారాజ్యం ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత అల్లు అరవింద్ గారి పేరుని పరకాల ప్రభాకర్ గారు లిటరలీ టార్నిష్ చేశారు. ఆ తర్వాత సిచ్యువేషన్లో ఇప్పుడు అది వర్క్ అవుతుందా? సో దీని ప్రకారం మనం వేచి ఉండాలి. నా దృష్టిలో అయితే ఇది ఒక జస్ట్ రూమర్. ఐ డోంట్ థింక్ సో హీ విల్ ఎంటర్ పాలిటిక్స్. ఆయన ఆల్రెడీ హీజ్ ఇన్ అ హెవీ స్టార్డమ్, లిటరలీ నేషనల్ అవార్డ్ తీసుకొచ్చారు. హీజ్ ఇన్ అ హెవీ క్రేజ్ హీరో. సో ఇలాంటి తరుణంలో లాస్ట్ నడిచిన పుష్ప సినిమాలో ముఖ్యమంత్రి స్థానం గురించి ఆయన ప్రస్తావించారు కాబట్టి ఇలాంటి చర్చలు నడుపుతున్నారా కావాల్సిగా అన్న విషయంపైన ఇంకెవరికి క్లారిటీ లేదు. సో మీ ఒపీనియన్ చెప్పండి. ఒకవేళ అల్లు అర్జున్ పొలిటికల్ అరంగేట్రం చేస్తే అది హిట్ అవుతుందా, ఫట్ అవుతుందా, అసలు చేస్తారా? దీనిపైన మీ ఒపీనియన్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.